బిఆర్ నాయుడు జగన్మోహన్ రెడ్డి గారి పైన దుష్ప్రచారం చేసినందుకు గాను గిఫ్ట్గా చంద్రబాబు నాయుడు గారు ఏదో చిన్న చితక పదవో లేకపోతే ఏదో ఒక రాజ్యసభ లేకపోతే ఇంకోటి ఇచ్చుకున్న అభ్యంతరం ఎవరికి ఉండేది కాదు. ఆ బిఆర్ నాయుడు అనే ఒక వ్యక్తిని దేశపోయి టీటీడీ చైర్మన్గా చేశారు. ఏది గిఫ్ట్గా జగన్మోహన్ రెడ్డి గారి పైన దుష్ప్రచారం చేసినందుకు. సరే, మిడ్ నైట్ మసాలా ప్రోగ్రాం నడుకునే వాడికి అది ఎందుకయ్యా అని చెప్పి మనం అడుగుతున్నా కూడా ప్రభుత్వం అనేది పూర్తి స్థాయిలో స్పందన అనేది లేదు ఆ రోజు. ఆ తర్వాత ఈ బిఆర్ నాయుడు చేసినటువంటి నిర్వాకం, 6 చనిపోవటం, ఆ తర్వాత గోవులు చనిపోవటం, ఆ తర్వాత టీటీడీ పరిధిలో జరుగుతున్నటువంటి ఘటనలు మనందరినీ కలిసివేసినాయి. హిందువులు అనేవాడు ప్రతి ఒక్కరు అడిగాడు, అయ్యా బిఆర్ నాయుడు ఎందుకయ్యా తీసి పక్కన పెట్టండియా, ఏందయ్యా అది ఇది అని చెప్పి అడుగుతుంటే ప్రభుత్వం స్పందన లేదు. లడ్డు ఇష్యూ, ఆ తర్వాత అక్కడ ఈవోలతో గొడవలు, అధికారులతో గొడవలు, ఇంకా దిగజారిపోయి ఎప్పుడూ లేని విధంగా ఏ టీటీడీ చైర్మన్ గతంలో చేయని విధంగా రాజకీయాల్లో ప్రతిపక్షాలపైన విరుచుపట్టం. ఎందుకంటే టీటీడీ చైర్మన్ అనేది ఇండివిజువల్ బాడీ, వాళ్ళకి రాజకీయాలతో పని లేదు. ఆ దేవుడి పని వాళ్ళు చూసుకోవాలి. ఆ దేవుడి పని వదిలేసి పూర్తిగా అడుదిప్పి వాళ్ళ మీద దుష్ప్రచారం చేయాలా, అడుదిప్పి వాళ్ళ మీద కామెంట్స్ చేయాలా, చెడుబడి మాటలన్నీ అనాలా. ఆ గబ్బు నోటితోటి ఎంతమందిని ఎన్ని విధంగా తిట్టాడో చెప్తామని చాలా చెప్పొచ్చు మనం. భూమన్ గారిని తిట్టలేదా, రోజా గారిని తిట్టలేదా, జగన్ గారిని తిట్టలేదా? ఆ గబ్బు నోటితోటి ఈయనంట దేవుడి దగ్గరకు పోయి రక్షణ చేసేస్తా ఇట్లా కొట్టుకున్నాడు ఆ రోజు. సరే, నువ్వేమి చేసావయ్యా, మొత్తం నువ్వేం మార్చావయ్యా, నువ్వేం అద్భుతంగా చేసావంటే దానికి సమాధానం ఉండదు. అయ్యా, నీ పరిపాలన వచ్చాక టీటీడీ పరిధిలో ఇదిగో ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పు. అద్భుతమైన నిర్ణయం, ఎంతోమంది ప్రభావితం చేసింది, ఎంతోమంది మారారు. వీటన్నిటి టీటీడీలో ఇది అసలు ఈ నిర్ణయం ఎప్పుడు తీసేయలేని విధంగా ఉండేది ఒక నిర్ణయం చెప్పు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో నీ మీడియాను దాన్ని పెట్టేసి శ్రీవాణి ట్రస్ట్ వద్దు అన్నావు. అధికారంలోకి వచ్చేసేలేకి టీటీడీ చైర్మన్ నువ్వు అయ్యేలేకి శ్రీవాణి ట్రస్ట్ అద్భుతం. నా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో దళిత వాడల్లో లేకపోతే గ్రామాల్లో దాదాపు 5,000 గుళ్ళు కట్టాలి శ్రీవాణి ట్రస్ట్ ద్వారా అని చెప్పి 2,500 గుళ్ళు అప్పుడు కట్టేస్తే మిగిలిన గుళ్ళు నువ్వు ఎంతవరకు కడతావు ఇప్పుడు దా బయటికి రాలా. దేనికి ఇంకా చివరాఖరికి ఎప్పుడు కూడా రాజకీయం మాట్లాడినటువంటి భారతి గారిని ఉద్దేశిస్తూ కూడా మాట్లాడతాడు. ఏకవచనం సంబోధిస్తూ భారతి గారిని ఆ గబ్బు నోటితోటి తిరుమల లడ్డు అంట ప్రసాదం ఏదైనా కానీ తినాలన్నా కూడా భారతి గారు తినకుండా పక్కన పెట్టేశారంట. పక్కన పడేస్తే వీడియోలు ఉన్నాయంట. ఆ వీడియో ఇదేనా? చూడు ఒకసారి, చూపిస్తా. నీ గబ్బు నోటి పైన ఉంది వీడియో. ప్రసాదం పెడితే అందరం చూసాం, కోట్ల మంది ప్రజలు చూసాం. ఎవరికి ప్రసాదం పెడితే? భారతికి పెడితే ఆమె ఇట్లా పడేసింది పబ్లిక్ గా. చూడు, దగ్గర ఉన్నాయి విజువల్స్. అదేగా కోట్లు పెట్టి ఖర్చు పెట్టి సెట్టింగ్ చేయటం ఎందుకు, ఆ దొంగ పూజలు చేయటం ఎందుకని నా పాయింట్. దొంగ పూజలు, టీటీడీ చైర్మన్ గుండి పూజల్ని దొంగ పూజలు అంటావు. మహిళల్ని ఎటబడితే అట్ట మాట్లాడతావు ఏకవచనంతో. పరాయి స్త్రీలని ఏకవచనంతో మాట్లాడే అధికారం నీకు ఎవడిచ్చాడు? నీ వయసు ఎంత? బుద్ధి జ్ఞానం ఉందా? నీకు అప్పచెప్పిన పని చేయి స్వామి అంటే నీకు ఊర్లో వాళ్ళన్నీ వ్యవహారాలు కావాలా? ఏడాడి ఎవరు తిట్టాలా, ఏ నోటికొస్తే అది మాట్లాడాలా? నీ వయసు అంతా ఏంది ఇది? నువ్వు టీటీడీ చైర్మన్గా ఉన్నావు లేకపోతే ఏం చేస్తున్నావు నువ్వు అసలు? ఇదిగో నువ్వు టీటీడీ చైర్మన్ అయ్యాక ఇదిగో ఈ నిర్ణయం తీసుకున్నావు అని చెప్పమంటే అసలు అది కానరాదు. ఏ ఇంటర్వ్యూ చూసినా అది కనపడదు. కొండలను అవమానించేలాగా మాట్లాడతావు, వాళ్ళని ఎవరిని అవమానించేలాగా మాట్లాడతావు, నోటికి ఏదో వస్తుంది అంటావు. మిడ్ నైట్ మసాలా ప్రోగ్రాంలు నడుపుకున్నావు అని దశపోయి ఆడ కూర్చోబెడితే ఇటువంటి వ్యాఖ్యలు కాకుండా గొప్ప పదాలు ఏమైనా వస్తాయి? గతంలో నీలాగే ఉన్నారా? టీటీడీ చైర్మన్లుగా ఎంతోమంది పనిచేశారు కదా. గతంలో టీటీడీ చైర్మన్లుగా వివిధ ప్రభుత్వాల తరపు నుంచి నాయకులు అవ్వండి లేకపోతే ఇంకొక బయట నుంచి ఎవరైనా ఇండివిజువల్గా ఉండే వ్యక్తులైనా కానీ టీటీడీ చైర్మన్లుగా నియమిస్తే నీలాగే ప్రవర్తించారా? సింపుల్ పాయింట్. ఎవ్వరూ ప్రవర్తించలా. రాజకీయాల్లో వాళ్ళు అసలు మాట్లాడరు. వన్స్ టీటీడీ చైర్మన్ అయితే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతారు. రాజకీయ విమర్శలకు ప్రాధాన్యత ఇవ్వరు. రాజకీయాల్లో పూర్తి స్థాయిలో జొప్పించి అవతల విమర్శలు చేయరు. ఆ వెంకటేశ్వర స్వామి దగ్గర పూర్తిగా భక్తి శ్రద్ధలతోటి ఆ గుడికి ఇంకా ఏం చేయగలమని ప్రతి నిమిషం ఆలోచిస్తూ, భక్తులకు ఏం చేయాలని ఆలోచిస్తూ, మనం ఈ వ్యవస్థ ద్వారా ఎంతమందిలో ఇంకా మార్పు తీసుకొని రావాలి,
అన్యమత ప్రచారాలు జరగకుండా మతాలు మారే విధంగా లేకుండా ఇవన్నీ ఎలా చేయాలని చెప్పి రూపకల్పన చేసుకుంటూ అదొక విధానంలో ముందుకెళ్ళేవాళ్ళు. నువ్వు వచ్చాక అవన్నీ లేవు. ఎంతసేపు భువన్ గారిని తిడదాం, ఎంతసేపు రోజా గారిని తిడదాం, ఇంకో పక్క వైసీపీ వాళ్ళని తిడదాం, ఇంకో పక్క జగన్ గారిని తిడదాం, ఇంకో పక్క ఇంకొకరిని అందాము. అయినా భారతీయ గారిని ఉద్దేశిస్తూ ఏకవచనంతో సంబోధిస్తూ అలాంటి పనికిమాల మాటల నువ్వు టీడీడీ చైర్మన్ అనుకున్నావు, లేకపోతే ఎట్లా అనుకున్నావు? నువ్వు అంత ఇండివిజువల్ బాడీ, అంత పేరు ప్రఖ్యాతలు కలిగినటువంటి ఆ వ్యవస్థను తీసుకెళ్ళి నీ చేతిలో పెడితే నువ్వు వచ్చాక లడ్డు ఇష్యూ 6 చనిపోయారు. నువ్వు వచ్చాక అంతా లేనిపోని ఎప్పుడు లేని విధంగా ఇబ్బందికర వాతావరణం ఉంది. అయినా కానీ అవన్నీ బాగు చేద్దామని ఆలోచన కంటే కూడా రాజకీయంగా నీకు ఎందుకు ఇచ్చాడే అంటే రాజకీయంగా అంటే చంద్రబాబు నాయుడు గారికి నువ్వు 2019 నుంచి 24 వరకు బాగా ఇంక హెవీగా దుష్ప్రచారం చేసావు జగన్ గారి పైన. అది నచ్చి నీకు గిఫ్ట్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. బహుశా ఆ గిఫ్ట్ అనేది ఇలాగే మనం మళ్ళీ మాట్లాడుతూ ఉంటే ఇలాగే రాజకీయాల్లో మనం డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యి ఆల్రెడీ మన టీవీ5 దుష్ప్రచారం చేస్తూ ఉంది. మనం కూడా ఇంకా ఇలాగే దుష్ప్రచారం మీడియాల ముందుకు వచ్చి ఏది పడితే అది మాట్లాడతాం. మహిళలను ఉద్దేశిస్తూ చీప్గా మాట్లాడినా, ఏది పడితే అది మాట్లాడినా మనకి ఇలాగే మళ్ళీ పదవిస్తాడు అనే ఆలోచనతో నువ్వు పనిచేస్తున్నావు. అంతకుమించి ఏమనుకోవాలి? అంతకుముందు ఏమనుకోవాలి? నిన్ను ఈ విధంగా నువ్వు పనిచేస్తున్నావు అంటే చంద్రబాబు నాయుడు గారు నిన్ను సమర్థిస్తున్నారు. 6 చనిపోతే నిన్ను కనీసం సస్పెండ్ చేయకపోగా, నిన్ను అసలు తీసి పక్కన పెట్టేపోగా, నీ దగ్గరని క్షమాపణ చెప్పించడానికి కూడా ఎంతమంది ఇబ్బంది పడ్డారు చూడు ఆ రోజు. పవన్ కళ్యాణ్ గారు క్షమాపణ నేను చెప్పిస్తానంటే నేను క్షమాపణ చెప్తే తిరిగి చచ్చిపోయిన వాళ్ళు తిరిగి వస్తారా అన్నావు నువ్వు. అంటే భక్తుల ప్రాణాలకు నువ్వు ఇచ్చిన వాల్యూ అది. ఆ రోజు నువ్వు ఈ పని చేశాను అని చెప్పు. టీటీడీ చైర్మన్ నేను అయ్యాక ఈ 1.5 సంవత్సరం కాలంలో నేను ఈ పని చేశాను, అద్భుతమైన పని ఇది అని చెప్పు. ఎప్పుడు లేని విధంగా నాకు తెలిసి 1 సంవత్సరం స్పాన్లో 3 మారారు టీటీడీ చైర్మన్లుగా. నీ దగ్గర పని చేయలేకో తెలియదు, లేదా వాళ్ళు గతంలో చేసిన తప్పులు ఈ ప్రభుత్వం అనేది పూర్తి స్థాయి మా మీదకి వస్తుందని భయపడి ముందే తప్పించింది. అనిల్ సింఘాల్ని బోలేబాబా డైరీ ఆయన తీసుకొచ్చాడు కదా, ముందు జాగ్రత్త తప్పించింది. ఆయన మీదకి వచ్చి మళ్ళీ ప్రభుత్వం మీదకి వచ్చిందని ఇవన్నీ చూస్తూ ఉన్నాం. జనాలు ఏమన్నా పిచ్చోళ్ళ? జనాలు కోట్లాది మంది ఈగోరు చూస్తున్నారు. నువ్వు అన్నావు చూడు, కోట్లాది మంది ఈగోరు చూస్తున్నారు. నువ్వు చేసే చెత్త పనులు, చెత్త మాటలు, ఎట్లా ఏది మాట్లాడుతున్నావు జనాలు అన్నీ చూస్తూ ఉన్నారు. నీకు ఇచ్చిన అధికారాన్ని బాధ్యతగా వాడే స్వామి అంటే నేను బాధ్యత తప్పి మిగిలిన మాట్లాడతావు. అయినా రాజకీయాలతో నీకేం పని? నువ్వు నీ పని చక్కగా చేయి ఇప్పటికైనా కానీ.